గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. అసలు ఈ గురుతత్వము మొదలైంది మనం దత్తాత్రేయుడి దగ్గర నుంచి అని చెప్పుకున్నాము. అవును. మరి ఆ గురుతత్వాన్ని అలవర్చుకోవాలి అంటే ఇప్పుడున్న సమాజంలో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చు, ఆ గురుతత్వాన్ని మనం అంటే మీరు చెప్పినట్టు ప్యూర్ సోల్ని చూడాలి అంటే మనం చేయాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? విధి విధానం అంటే సాయి సచ్చరిత్ర పారాయణ నామస్మరణ అని చెప్తాం. ఏంటంటే ఈ పారాయణ అనే విధానంలో కూడా హైందవ సంప్రదాయంలో ఉంది. ఉమ్, మనకి భాగవతం కానీ రామాయణం కానీ ఇది ఇతిహాసం అంటే హిస్టరీ, అవును. పౌరాణికం అంటే క్రియేటెడ్ ఒక కథ లాంటిది. అలా కాకుండా ఇతిహాసం అంటే జరిగిన హిస్టరీ. ఇప్పుడు మా గురువుగారు కూడా డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస్ గారని, ఆయన అస్ట్రామికల్ డేటింగ్ ఆఫ్ మహాభారత వార్, ఆయన పిహెచ్డి ఏంటంటే అస్ట్రామికల్ డేటింగ్ ఆఫ్ మహాభారత వార్ అంటే మహాభారత వార్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది అనేది రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసి నిరూపించినటువంటిది. అంటే ఏంటంటే ఏదో కృష్ణుడు అనేవాడు ఉన్నాడని వీళ్ళు తయారు చేశారు, వీళ్ళందరూ ఆ పొగిడేస్తే కృష్ణుడు దేవుడు అయిపోయాడు, రాముడు దేవుడు అయిపోయాడు కాదు. ఇవన్నీ వాళ్ళు మనకి ఒరిజినల్గా ఉండి ఇతిహాసంలో చరిత్రలో ఉన్నటువంటివి. ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి భాబాతత్వంలో ఇప్పుడు సచ్చరిత్ర అన్నాను కదా, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్లో ఆయన బాబా గారు బతికి ఉన్నప్పుడు అన్నా సాహెబ్ దబోల్కర్ అని ఏంటంటే ఆయన ఇప్పుడు ఆయనకి ఈయన మనకి బిరుదు అంటారు కదా, అలా వాత్సల్యంగా పిలిచినటువంటిది ఏంటంటే హేమాత్ పంత్ అని పిలిచారు. హేమాత్ పంత్ అని ఆయనకి నామకరణం చేస్తే సాయిబాబా. ఆయన అన్నా సాహెబ్ దబోల్కర్ ఆయన ఫస్ట్. ఓకే. అంటే ఇప్పుడు మనకి మహల్సాపతి కనుక సాయిబాబా పేరు ఎవరికి తెలియదు మనకి. అవును. ఆయన సాయి అంటం వల్ల అప్పటి నుంచి ఆయన సాయి అని పిలవటం వల్ల మనం ఏ పేరుతో పిలిస్తే ఆయన ఆ పేరుతో పలికారు. అవును. అంటే ఏ మతం వాళ్ళు ఎలా కొలిస్తే అలా పలికాడు. నా పేరని కానీ నా తల్లిదండ్రులు కానీ ఆయన వృత్తాంతం కానీ ఎవరికి తెలియదు. ఆయన ఒక 16 ఏళ్ల వయసులో ఆ వేప చెట్టు కింద అలా కనిపించారు. తర్వాత ఏదో అందులో ఉన్నది ఏంటంటే ఏదో ఒక పూనకం అమ్మవారి లాగా ఎవరికో వస్తే, ఎవరు ఈయన వేప చెట్టు కింద ఉన్నారు, ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది, ఎవరికి అనారోగ్యం వెళ్ళి ఆయన దగ్గరికి వెళితే నిర్మూలన అవుతుంది అన్నారు అంటే, ఇక్కడ తవ్వండి పలుగు తీసుకుని ఒక చోటు తవ్విస్తారు. తవ్వితే అక్కడ లోపల ఒక బండ పరిచి ఉంటాం, ఆ బండ తీస్తే దాని కింద దీపాలు వెలుగుతూ ఉంటాం. అక్కడి నుంచి సొరంగ మార్గంలో జపధ్యానాలన్నీ చేసుకునే ప్లేస్ లాగా అనిపించడం. తర్వాత వెంటనే సాయిబాబా సీరియస్గా వచ్చేసేసి ఇది మూసేయండి, నా గురుస్థానం, దీన్ని తెరవబాకండి అని చెప్పేసి వేసేయటం. ఇక్కడ 8 ఏళ్ళు తపస్సు చేశాడంటే ఈయనకి 16 ఏళ్ళు, అంటే అప్పటికి 12 ఏళ్ళు తపస్సు చేశాడని చెప్తారు వాళ్ళు. అంటే అప్పుడు 4 ఏళ్ల వయసులో తపస్సు చేశాడు ఆయన అని వెళ్ళటం. తర్వాత వేరే పెళ్లివారితో వెళ్ళి మళ్ళీ రావటం. కానీ ఆయనకి ఎక్కడా కూడా ఇంకా ఆఖరికి దత్తాత్రేయుడి వారికైనా అత్రి అనసూయ అని ఇట్లా ఒక స్ట్రక్చర్ వచ్చింది. మనకి వామనుడికి కూడా ఒక తల్లిదండ్రులు వచ్చారు, రాముడికి కృష్ణుడు కూడా తల్లిదండ్రులు స్టోరీ ఉంది. ఈయనకి ఎక్కడా నుంచి ఫిజికల్గా వాడి ద్వారా పుట్టాడని కానీ మనం చరిత్రలో తెలుసుకోవడం తప్పితే దానికి ఆయన ఒరిజినల్గా పుట్టుపూర్వోత్తరాలు ఎవరికి తెలియవు. ఈ మతస్థుడని కానీ, ఈ కులం వాడని కానీ, ఈ వర్ణం వాడని కానీ, ఆయన ఆచరించిన ధర్మాలని బట్టి మనం తెలుసుకోవాల్సిందే తప్పితే ఆయన కమ్యూనిటీ అనేది ఎవరికీ తెలియదు. సో ఈయన కమ్యూనిటీ హిందువా ముస్లిమా అనేది కూడా ఎవరికీ తెలియదు ఇదమిద్దంగా. ఏది ఆయన బతుకున్నప్పుడు రాసిన సచ్చరిత్ర ప్రకారం కూడా ఓసారి ఎవరో ఆయన దగ్గరికి ఈయన పోలీస్ డ్యూటీ చేస్తూ ఆయన ఏదో నేరం చేసి వస్తే, తర్వాత ఈయన దగ్గర ఉంటే ఆయన ఎందుకు నన్ను విడిపించండి, ఆయన నేరం చేసి వచ్చాడు, ఆయన సస్పెండ్ చేశాను డిపార్ట్మెంట్ నుంచి అంటే దాసగాళ్ళని, లేదు నేను కాపాడతానంటే నీ పేరు నేను రాసుకుంటాను జడ్జిమెంట్లో, నీ తండ్రి పేరు ఏంటి, నా తండ్రి పేరు సాయిబాబా, మీకు వయసు ఎంత, కొన్ని కోట్ల సంవత్సరాలు, ఇలాగే చెప్పాడు తప్పితే ఆయన ఎక్కడా కూడా ప్రామాణికతగా ఆయన తల్లిదండ్రులని పిల్లలని ఈ స్టోరీ ఎక్కడా లేదు. ఓకే. రెండవది ఏంటంటే మనకి తెలుగు వారికి ఆయన ప్రాపంచికంగా ఈ హేమాత్ పంత్ రాసినటువంటి చరిత్ర ఒకటి, తర్వాత నరసింహ మహారాజు అని నరసింహస్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన సాయి లీలా అని మ్యాగజైన్ ఒక మరాఠీలో మొదట ప్రారంభించారు. తర్వాత ఆయన అనుభవాలని కానీ, ఈయన సక్కోరి మహర్షి అని కూడా ఆయన గురించి కొంత స్టోరీ లాగా చిన్న కథ అవన్నీ మరాఠీలో ఉన్నాయి. అవి ఇంగ్లీష్, ఇది సక్కోరి మహర్షి అనేది ఇంగ్లీష్లో నరసింహ మహారాజు రాశారు. తర్వాత ఇంగ్లీష్లోనే ఈయన చెప్పినటువంటిది ఏంటంటే శ్రీ గుణాజీ అని 1947లో ఇంగ్లీష్లో బుక్ వచ్చింది. అది
మొదటిది నరసింహ మహారాజు రాసింది, తర్వాత హేమాత్మతి రాసింది కూడా మనకి మరాఠీలోనే ఉంటుంది. తర్వాత తెలుగులోకి అనువదించారు, అది వేరే విషయం. ఓకే. అంటే ఇక్కడి నుంచి మాత్రమే అప్పటికి కొన్ని చోట్ల మాత్రమే రేర్ వచ్చినాయి. తర్వాత కొద్దిగా పాపులర్ అయింది ఎక్కడంటే మనకి సత్యసాయిబాబా వారు నేను సాయి అవతారము అని చెప్పటము, షిరిడి సాయి నెక్స్ట్ బర్త్ నేనని కొంత కల్ట్లో ప్రచారం రావటం, తర్వాత నేను ప్రేమ సాయి అవతారంలో ఎత్తానని అది 3 అవతారాలని చెప్పుకోవటం అనేది సాయి మొదట కొంత వచ్చింది. అంటే మనకి రేపల దగ్గర ఇసుకపల్లి దగ్గర కూడా సాయిబాబా ప్రతిష్ట అది ఆయన చేసింది. ఆయన ఫస్ట్ సాయిబాబా గారు 76లోనో 72లోనో చేశారు, నాకు గుర్తులేదు కరెక్ట్గా, అది ఉంది. తర్వాత అప్పటికి కూడా సాయి అంత ఎస్టాబ్లిష్మెంట్ లేదు. కాకపోతే తర్వాత మనకి అంటే మాకు కూడా దీంతో లింక్ ఉంది. ఇప్పుడు మా గురువుగారు అయితే వేదవ్యాస్ గారు అంటాము, వీళ్ళ ఎకరాల అనంతాచార్య గారి పిల్లలు వీళ్ళ పెద్ద అన్నయ్య గారు ఎకరాల కృష్ణమాచార్య గారు, ఆయన ఈకే ట్రస్ట్, వరల్డ్ టీచర్ ఈకే ట్రస్ట్ అని చెప్పేసి వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు మాస్టర్ సివివిని ఫాలో అవుతారు. ఈ బ్లావెట్స్కి అవన్నీ మీకు అవి తెలుసు, మాస్టర్ సివి. ఆ విధానంలోనే ఆయన పెద్దన్నయ్య గారు, రెండో ఆయన మా గురువు గారు ఎకరాల వేదవ్యాస్ గారు, ఆయన ఫాలోవర్స్ మేము. ఈయన వైష్ణవ సాంప్రదాయం, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఈ సాంప్రదాయంలో ఉన్నారు. ఈ మూడో బ్రదర్ వచ్చేసి ఆయన ఎకరాల భరద్వాజ్ గారు. వీళ్ళ నాన్నగారు తల్లి లేకపోయినా వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నేర్పించి వీటితోనే ఉంటూ నేర్పించినప్పటికీ కూడా అనంతాచార్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో ఈయనకి ఈ హైందవ సాంప్రదాయం ఇవన్నీ మనం చేస్తున్నాం కానీ ఇవన్నీ ఇందులో వాల్యూ ఉందా లేదా అనే ఒక రకమైన డివేషన్లో, అంటే మనకి వివేకానందుడి దగ్గర రామకృష్ణ పరమహంసకి వెళ్ళేటప్పుడు ఎట్లా అయితే హేతువాదంగా వెళ్ళారో అలా ఈయన భరద్వాజ్ గారు వెళ్ళటము, వెళ్ళి విజ్ఞాన వీచికలని, మతం ఎందుకని ఇలా కొన్ని గ్రంథాలు రాయటం, తర్వాత జిల్లా లెవెల్లో కూడా పెట్టి హేతువాదంగా ఇప్పుడు మనకి ఇది వస్తుంది జన విజ్ఞాన వేదికలాగా, అలా ఆయన కొంత యాజిటేషన్ లాగా తీసుకొచ్చి ఇందులో హేతువు నాకు ఇది ఇక్కడ చేస్తే హోమం చేస్తే అక్కడ వస్తుంది, ఇలా కొన్ని చేస్తున్నప్పుడు ఇది యాక్చువల్గా వాళ్ళ ఇంటర్నల్గా అన్నదమ్ములు ఇద్దరు అనుకున్నది ఏంటంటే, ఇదేంటి నాన్నగారు మనకేం నేర్పించారు, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తే, లేదన్నయ్య నాకు ఇవన్నీ లోపల ప్రాక్టికల్గా లోపల ఏదో ఎమోషన్ కలగట్లేదు, నాకు చేస్తున్నాను, మన సంధ్యావనం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అష్టోత్తరాలు చేస్తున్నాం, కానీ లోపల నాకు దాని తత్వాన్ని నేను అక్కడి నుంచి ఒక మనం ఏదైనా వేస్తే దానికి ఫలితం వచ్చినట్టుగా నాకు అలా క్లారిటీ లేదు, తత్వం పూర్తిగా నాకు ఎందుకు అలవాడలేదు, నాకు ఎందుకు నేను ఇటు వెళ్తున్నాను ఈ రూట్లోకి అంటే, లేదు నువ్వు నా దగ్గరికి వచ్చేసి ఒక 6 నెలలు ఉంటామని నేను అడగటం. తర్వాత ఆయన ఉద్యోగంలో మనకి అక్కడ నెల్లూరు దగ్గర ఉద్యోగం చేస్తూ కాలేజీలో అది రిజైన్ చేసి వచ్చేయటం. 6 నెలలు ఈయన దగ్గర ఉన్నప్పుడు కూడా ఈయన ఏమీ చెప్పినవన్నీ సాధన మార్గం అంతా చేశారు కానీ 6 నెలలు అయిపోతుంది. ఆయన చెప్పిన లిమిట్ పీరియడ్ వీళ్ళు ఏదైతే కమిట్మెంట్ అయ్యారో ఆ కమిట్మెంట్ పీరియడ్ కూడా ఇంకా 2 రోజులు క్లోజ్ అవుతున్నప్పటికి కూడా ఈయనకి మార్పు రాకపోవటం. ఈలోపు ఈయన వేదవ్యాస గారు ఎవరింటికో వెళ్తే ఒక పాత పుస్తకం చదలపట్టింది అలా కనిపిస్తే అది తీసుకొచ్చి, ఏమిట్రా ఈ పుస్తకం అసలు ఏంటి ఈ లోపల తిప్పంగానే ఈయనేదో ఇక్కడ వెళ్ళి ఇక్కడ వ్యక్తి ఉండగానే అక్కడ ఇంకో దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాడని, లేకపోతే ఎక్కడో ఉన్న అగ్నిలో ఉన్నటువంటి 200 కిలోమీటర్ దూరంలో ఆయన రక్షించాడని ఇవన్నీ చూస్తుంటే ఇదేంటి ఇంత మహత్యాలు, అసలు ఎక్కడికి నేను వినలేదే ఈ స్టోరీ ఇటువంటిది, అసలు ఏంటో ఈ పుస్తకం తీసుకెళ్తానంటే ఎప్పుడో మా ముత్తాతలు నాడదండి తీసుకెళ్ళండి ఏం పర్వాలేదు అని చెప్పడం. ఈయన వచ్చి అలా చదువుతూ తెల్లవాళ్ళు అలా కళ్ళనీళ్ళు పెట్టుకుని చదువుతూ ఈయన ఐఏఎస్ పిహెచ్డి ఇప్పుడు నేను చెప్పిన ఆయన ఇప్పటికీ ఇదంతా వేదవాంగ్మయంలో ఉన్న ఇంత మహాత్ముడు ఒక ఆయన ఉన్నాడా అని చదవటం. అప్పుడు వెంటనే ఈయనకి తమ్ముడికి, ఆయన నాకు ఒక సద్గురు దొరికాడు, ఒక పని చేద్దాం, ఇంకా నాయన కూడా సాచురేషన్ వదిలేస్తే ఏంటంటే ఏదో ఒక వ్యక్తి కనుక గట్టిగా నిలబడిన వాడిని మారితే ప్రపంచాన్ని మారుస్తాడు, వ్యతిరేకమైన వాడు మారితే అసలు అది మీలో మార్పు రావాలని చెప్పి సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఈయన సాయిబాబా దగ్గరికి వీళ్ళు వెళ్ళటం, వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత అక్కడ సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉదయాన్నే కాకడహారతి చూసుకుని తర్వాత ఈయన వచ్చేసారు మనకి సాటేవాడాకి వచ్చేసి ఈయన రెస్ట్ తీసుకుంటూ, నాయన భరద్వాజ వెళ్ళి కాస్త ఏదన్నా టిఫిన్ తీసుకురా ఇద్దరం తిందాం అని చెప్తే ఈయన బయటికి వెళ్ళారు. ఈయన కొంచెం రెస్ట్ తీసుకుని పడుకున్నారు. ఈయన బయటికి వెళ్ళిన వ్యక్తి ఉదయం 7కి 6:30కి బయటికి వెళ్ళిన వ్యక్తి ఈయన మళ్ళీ లేచి చూసేసరికి 12:30 కూడా రాలా.
రాకపోయేసరికి ఏంటి ఏమైపోయాడు తమ్ముడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు వరదరాజు అని చెప్పేసి ఆ అన్నయ్య గారు ఎత్తుక్కుంటూ వెళ్ళారట. వెళ్ళి అక్కడ చూస్తే సమాధి మందిరంలో సమాధి స్థితిలో అక్కడ ఏంటంటే మీకు మామూలుగా తిరుపతిలో ఇక్కడ ఏంటంటే క్యూలో వెళ్ళి అలా సెకండ్లో చూసొస్తాం. ఈ సమాధి మందిరంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇటో క్యూ వెళ్తుంది, అటో క్యూ వెళ్తుంది. అది కాకుండా ముందు హాల్ లాగా బోల్డంత ప్లేస్ ఉంటుంది, ఎంతసేపు అయినా కూర్చొని జపధ్యానాలు చేసుకోవడానికి. అక్కడొక్క చోట మనకు కనిపిస్తుంది పిలిగ్రిమ్ సెంటర్స్లో, చక్కగా ఎంతసేపు అయినా చూసుకుంటూ కూర్చొని. వెళ్ళి పూర్తిగా సమాధి స్థితిలో ఉండిపోయాడు ఆయన అక్కడ. నేను వెళ్ళి తమ్ముడు అని తడితే ఒక 5 నిమిషాలకి తేరుకొని చూసి నాకు భగవతత్వం అవగతమైంది. నాకు బాబానే నాకు భగవంతుడు, ఈ రోజు నుంచి నేను బాబా శిష్యుణ్ణి అని మారిపోయి, ఆ రోజు నుంచి ఆయన సాయిబాబాని అంటే ఒక వైష్ణవ సాంప్రదాయంలో పుట్టినటువంటి వైష్ణవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారిని ఆచారాన్ని నేర్పించి వాళ్ళ అన్నయ్య గారు ఒక కల్టు నడుపుతున్న వ్యక్తి ఆయన వచ్చి ఆ రోజు నుంచి దత్త సాంప్రదాయంలోకి బాగా కన్వర్ట్ అయిపోయి, ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇన్ని షిరిడీ సాయి టెంపుల్స్ వెలిసినాయంటే కేవలం భరద్వాజ గారే కారణం. ధన్యవాదాలు. చాలా సంతోషం.